నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో ఆరోగ్య వైద్య ప్రాథమిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్, విద్యారంగం ప్రాథమిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్గా చేశారు. ఇక ఈరోజు ప్రధానంగా ఏపీలో దళితుల పరిస్థితి దయనీయంగా మారుతుందా, రక్షణ కొరవడిన పరిస్థితి మీద, అలాగే మహిళలకు మంగళం పాడినటువంటి ఆడబిడ్డ నిధి నీకు 18,000 అంటూ చేసిన వ్యాఖ్యలు వీటి మీద, అలాగే ఉచిత బస్సు కింద 3,000 కోట్ల భారం అని ఎల్లో మీడియా రాస్తుందంటే 3,000 కోట్లు ఎగ్గొట్టినట్టుగా వాళ్ళు ఏడాది కాలంలో ఒప్పుకున్నట్లే కదా. తల్లికి వందనం కూడా అట్లాగే ఏడాది ఎగ్గొట్టారంటే 13,000 కోట్లు. మహిళా ఆడబిడ్డ నిధి అయితే ఏకంగా 35,000 కోట్లు, సుమారుగా 30,000 కోట్లు అనుకుందాం, 30,000 కోట్లు. ఈ రకంగా నిరుద్యోగులు ఇవన్నీ ఎక్కేస్తే ఒక ఏడాదిలోనే సుమారు 50,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాకీ పడ్డారనాలా, ఎగవేసినట్లా, ఏమిటనేది ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విశ్లేషించుకోవచ్చు. ఇక ఈనాడు మీడియా రోజుకి దిగజారుతున్న తీరు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత దౌర్భాగ్యపరంగా మారతారా వీళ్ళు అని. ఆ సెకీ దానికి సంబంధించి ఫస్ట్ తప్పు రాశారు, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి ఇంకా అంతకంటే ఎక్కువగా నాసిరకంగా రాస్తున్నారు. రైతు భరోసా లేదు, ఇప్పుడు విత్తనము అందడం లేదు. ఇక సామాజిక మాధ్యమాలను నియంత్రణ పెట్టాలంట చంద్రబాబు గారి సూక్తి. మంచిదే నియంత్రణ, కానీ ముందుగా తెలుగుదేశం వైపు నుంచి ఆ నియంత్రణ ఏదో పెడితే బాగానే ఉంటుంది కదా. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఐఏఎస్ చదవాలి, ఐపీఎస్ చదవాలనుకున్న వాళ్ళకి ఏపీ అనుభవం చూసిన తర్వాత భయపడే పరిస్థితి వచ్చిందంటూ ఒక పత్రిక ఆసక్తికరమైన వార్త ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే అనంతపురంలో ఎస్పీ గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు తాడిపత్రి వెళ్తానంటే కూడా రక్షణ కల్పించలేనని ఆయనే చెబుతున్నారట. ఇక ఇంతకంటే ఘోరమైన పరిస్థితి. వీటి మీద చర్చలోకి వెళదాం. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. చెత్త తీస్తున్నారా, ఇంట్లో పోయి కలెక్ట్ చేస్తున్నారా అని అడిగాను. చెత్త తీస్తున్నారమ్మా, తీరేని చేలు పైకెత్తండి. నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే, నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు, జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు పాపం. ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము, ప్రజలు గుర్తిస్తారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేను పాపం. మధ్యలో ఇంకొకడు ఉన్నాడు, పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు. నందిని పందిని నందిని చేసేవాడు. మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లా అయిపోయినాం. మేము మా జగనే కానీ చంద్రబాబు నాయుడు మాదిరి చెడ్డోడంటే, ఇట్లా అబద్ధాలు చెప్పగలిగిన మనిషి అంటే, సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడంటే, పవర్ కోసం డబ్బు కోసమే ప్రాకులాడేవాడంటే, మిమ్మల్ని పవర్ లో ఉండింది ఈ రోజు. సో కొంతమంది ప్రముఖులు ఈ రకంగా చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెవికెక్కుతున్నట్లేదు. ఇక వార్తలు చూద్దాం. ఘోర అగ్ని ప్రమాదం, 17 మంది బలి. హైదరాబాద్ పాత బస్తీలో గుల్జార్ హౌస్లో పెను విషాదం. చాలా దారుణం. వారందరికీ మనం సంతాపం, సానుభూతి తెలియజేద్దాం. ఉగ్రకుట్ర భగ్నం. హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్లకు కుట్ర అంటూ ఒక ఇద్దరిని అరెస్ట్ చేసిన వైనం పైన ఇవాళంతా ప్రముఖంగా వార్తలు ఇచ్చారు. ఇక బాబుకు ఈనాడు నిత్య సన్మానం, పాత్రికేయానికి తీరని అవమానం. ఈనాడు ఎల్లో జర్నలిజంపై విస్తుపోతున్న విద్యుత్ రంగ నిపుణులు అంటూ నిన్న సాక్షిలో ప్రధానంగా ఈ సెకీ ఒప్పందానికి సంబంధించి రాసిన పిచ్చి వార్తకి జవాబుగా సాక్షిలో ఈ వార్త వచ్చింది. ఈనాడు వాళ్ళు అచ్చంగా చంద్రబాబు సన్మానం చేసే పనిలో వాళ్ళు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు అన్నట్లుగా ఆ కథనం చెబుతోంది. అయినప్పటికీ కూడా వీళ్ళు గుప్తా హయాంలోనే అదాని గుట్టు వీడిందంట. అసలు ఆయన లేడు, ఆ ఒప్పందం లేడంటే ఆయన తర్వాత రోజుల్లో తెలిసింది అదానికి ఒప్పందం అని పిచ్చి రాతలు రాసేస్తున్నారు. అయితే ఒకటి మాత్రం ఒప్పుకో తప్పల, ఆ ఒప్పందానికి ఈయన ఉద్యోగిని తొలగించడానికి మధ్య ఉన్న తేడాని ఒప్పుకోక తప్పలేదు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే అసలు ₹2.49 తీసుకోవడం కరెక్టా, ₹4.60 తీసుకోవడం కరెక్టా? జగన్ గారు ₹2.49 తీసుకుంటే 1,750 కోట్ల ముడుపులు వచ్చాయని ఎవడో పిచ్చివాడు అయితే ఆ పిచ్చివాడు పట్టుకుని ఈనాడు వాళ్ళు బయలుదేరారు. మరి ఆ లెక్కన ₹4.60 చంద్రబాబు గారు ఒప్పుకున్నారు కదా, అంటే 8,000 కోట్ల ముడుపులు వచ్చినాయి రాయాలి కదా. మరి వీళ్ళు అది రాయట్లా. మళ్ళీ అక్కడ ₹4.60 తీసుకుంటే కరెక్ట్ అంట, ₹2.49 తీసుకుంటే తప్పంట. ఇక గ్రేట్ ఆంధ్రలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. అనంతపురం ఎస్పీ తీరు చూసిన తర్వాత ఐపీఎస్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరు, ఆయన ఎవరో జగదీష్ గారు, ఆయన పేరు ఏదో ఉంది, జగదీష్ అంట. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు ఎవరు చూడొద్దు అంటే
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేకి నేను రక్షణ కల్పించలేను, తాడిపత్రికి ఒక వ్యక్తి వెళ్తుంటే అక్కడ తెలుగుదేశం నేతలు ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు వాళ్ళు రానేమో వాళ్ళ సంగతి చూస్తాం అంత చూస్తామని చెబుతుంటే వాళ్ళని కంట్రోల్ చేయని పరిస్థితి దాదాపు ఏడాది కాలంగా ఉంటే మరి ఈ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందన్నది ఇది. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరం, వాటి వల్ల వ్యక్తిత్వ హననం పెరుగుతోందంట. మరి చంద్రబాబు గారు ఎన్ని సామాజిక మాధ్యమాలు నడుపుతున్నారు ఏం కాదో, వాడి మొన్న మధ్య కూడా అరెస్ట్ అయ్యారు కదా, మరి ముందు వాళ్ళని కంట్రోల్ చేస్తే మిగతా వాళ్ళకి సమాధానం చెప్పవచ్చు. మద్యం సీసాలో వైకాపా ఇక ఈనాడు వాళ్ళ అరాచకం ఇంత అంతగా మళ్ళీ అవినాష్ రెడ్డిని వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా రాశారు. నకిలీ పేరుతో కృష్ణమోహన్ రెడ్డి గారు 2001లో ఏదో సర్టిఫికేట్ ఇచ్చారంట ఆర్ఐ బేస్ ఆధారంగా, దాని మీద ఇవాళ రాశారు. మరి అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మరి ఆయన పాలనలో జరిగిందని రాయాలిగా, హోమ్ మినిస్టర్గా ఎవరు దేవేంద్ర గౌడ్ గారు ఎవరు ఉన్నారు కదా అప్పుడు ఆయన పాలన జరిగిందని రాయాలిగా, అవి రాయలే, మళ్ళీ కప్పిపుచ్చి చేశారు. కృష్ణమోహన్ గారు ఆయన సాక్షిగా మారాడు, సాక్షిగా తీసుకున్నారు, నిందితుడు కాదని వాళ్ళే రాస్తారు. మరి ఇంత దరిద్రంగా రాస్తున్నారు ఈ రకంగా వీళ్ళందరినీ, వీళ్ళని ఏం చేయాలో మరి పురుషోత్తమ్ రెడ్డి గారు వీళ్ళు ఎట్లా బాధపడుతున్నారో తెలియదు, ఎట్లా భరిస్తున్నారో తెలియదు. కానీ ఇక ప్రసిద్ధ తిరుపతిలో ఎట్లా ఈ మద్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా ఎక్కడ టైము పాడు లేకుండా అమ్ముతున్నారో అన్నదాని మీద ఆయన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి ప్రాక్టికల్గా చేసి చూపించినట్టున్నాడు అభినయ్ రెడ్డి. అలాగే ఈ అన్నవరంలో కూడా బీర్ సీసాలు దొరికినాయి అని చెప్పి ఇట్లా గుడిలో ధ్వంసరచన, కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలు అంటూ మరొక వార్తనిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం పెద్దపల్లిపేటలో కోదండరామాలయంలో ధ్వంసం చేసిన వామనావతార విగ్రహం అంట. సో ఇట్లా జరుగుతూ ఉంది. మరి సనాతనవాది ఏమైపోయాడు అంటూ ఇదిగోండి, ఆధ్యాత్మిక నగరంలో అసురపానం తెల్లారులు తాగిస్తున్నారు, తిరుపతి మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అంటూ నగరంలో ఎక్కడ చూసినా 24 గంటలు మద్యం విక్రయాలంటూ ఆధ్యాత్మిక క్షేత్రం పరిస్థితి. ఆడబిడ్డ నిధికి సమాధి, 1.8 కోట్ల మంది మహిళలను నమ్మించి మోసం, ఆడబిడ్డలకు ద్రోహం అంటూ ఇవాళ నిన్న ఆందోళన కూడా జరిగాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని ఇప్పుడు తాజాగా మరొక గడువు పెట్టారు. అయితే దానివల్ల 3,182 కోట్లు ఎంతో భారం పడిపోతుందని ఈనాడు వాళ్ళు రాశారు. అంతేగాని 3,000 కోట్లు ఎగ్గొట్టారని, ఈ ఆడబిడ్డ నిధి కింద 30,000 కోట్లు ఎగ్గొట్టారని, అలాగే తల్లికి వందనం కింద ఒక ఏడాదికి 13,000 కోట్లు ఎగ్గొట్టారని, మొత్తం మీద అన్నీ కలిపి ఇప్పటికీ 50,000 కోట్లకు పైగా చంద్రబాబు గారు బాకీ పడ్డారని మాత్రం రాయట్లా. ఇక బిల్డప్ బాబేల్లో ఒక్కోసారి రాస్తుంటారు హైటెక్ దందా జరుగుతుందంట. తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాలో కొత్త పందా, అడ్డదారులో భారీగా తరలింపు. మరి ఏమైందో వీళ్ళకి ఏమి గిట్టుబాటు కాలేదు, ఏం పాడో తెలియదు. కానీ మొత్తం మీద ఇసుక అక్రమ వ్యవహారాల మీద రాశారు. విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీల బంతాట, ఫీజు నుంచి పరీక్షల వరకు యాజమాన్యాల ఇష్టారాజ్యం అంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి మీద ఈ పత్రిక రాసింది. ఇక ఇందాక చూసాం కదా అమరావతి మళ్ళీ మొన్న వర్షాలకి మళ్ళీ మునిగిపోయిందంట. సో అయినప్పటికి కూడా వీళ్ళు బ్రహ్మాండంగా సాగిపోతున్నట్లుగా, రైతులంతా ఎగబడి ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ బాబాయిలు రాసుకుంటున్నారు. దళిత విద్యార్థి జేమ్స్ అన్న అతని మీద చాలా దారుణంగా తిరుపతిలోనే దాడి జరిగిన తీరు అదంతా కూడా చాలా చూడటానికే అసహ్యంగా ఉంది. దళితులకు రక్షణ లేని పరిస్థితి, ఆ జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ జగన్ గారు చెప్పారు. చచ్చేలా కొట్టి మూత్రం కూడా తాగించారు. చెప్పాలంటే నాకు చేదరేస్తూ ఉంది ఈ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి మీద. విత్తు సర్కార్ ప్రణాళిక చిత్తు, అదును ముంచుకొస్తున్న అన్నదాతలకు అందని విత్తనం, పెట్టుబడి సాయం లేదు, ఆదుకుందామన్న చిత్తశుద్ధి లేదంటూ వార్తనిచ్చారు. పురుషోత్తమ్ రెడ్డి గారు ముందుగా ఒక్కొక్క వార్త మీద వెళదాం. ఈ రైతులకు సంబంధించి రైతు భరోసా లేదు, ఇప్పుడు విత్తనం కూడా సరిగా అందడం లేదంటున్నారు. ఏమిటి వాస్తవ పరిస్థితి ఏంటి, మీకున్న అనుభవం ఏమిటి? కుమ్మిడి గారు, అందరికి నమస్కారం. నమస్కారం. బేసిక్ గా రైతు భరోసాతో పాటు తల్లికి వందనం లాంటి కీలకమైనటువంటి ఎన్నికల హామీల్ని అమలు చేసే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. రైతు భరోసా కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ రెండు, ఒకటి రైతు భరోసా, తర్వాత రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు. ఈ రెండు ఉద్దేశాలు ఏంటంటే, సాధారణంగా మనం రైతు పంట ప్రారంభించేటప్పుడు, మొలకలు వేసేటప్పుడు రెండు సమస్యలు ఎదుర్కొంటాడు. పెట్టుబడి సాయం ప్రధానంగా ఎదుర్కొంటాడు, ఎందుకంటే ప్రారంభంగా డబ్బులు ఉండవు. దానివల్ల ఏమవుతారు, మిల్లర్ల దగ్గరికి, దళారుల దగ్గరికి వెళ్ళి వడ్డీకి డబ్బు తీసుకుని మళ్ళీ తిరిగి వాడికే ఆ ధాన్యం, ఆ ఫలాన్ని అప్పగించాల్సిన బలహీనత దేశంలో ఉంది. ఈ రెండింటికి పరిష్కారంగా ఆయన చూసింది ఏంటంటే, ఒకటి మనం ప్రారంభంలోనే మనం 12,500 రూపాయలు అనుకునే దశల వారీగా కేంద్రంతో కలిపి ఇస్తుంటే పెట్టుబడి సాయం నెరవేరుతుంది. ఆ రకంగా దళారులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆర్బీకేల ద్వారా సలహాలు సూచనలు తీసుకొని, అంటే పెట్టుబడి సాయం తీసుకోవడం ద్వారా ప్రారంభంలో రైతు అప్పు కాకూడదు. ఇది ప్రాథమికమైన కాన్సెప్ట్ రైతు భరోసా కేంద్రం రాష్ట్రం. మనం దానికి భిన్నంగా
జగన్ గారి కన్నా ఎక్కువగా ఇస్తాము, ఒకేసారి ఇస్తాము, 20,000 ఇస్తామని చెప్పాం. ఈ రోజు ఏమీ ఇవ్వట్లేదు. జగన్ గారు ఇచ్చింది లేదు, వీళ్ళు అనుకునేది లేదు. కేంద్ర ప్రభుత్వం తన పాటికి తాను ఇచ్చుకుంటూ పోతుంది. ఇప్పుడు ఇస్తారో లేదో తెలియదు. కాబట్టి ప్రాథమికంగా పెట్టుబడి సాయం ఏదైతే రైతుకు అవసరమైందో దాన్ని గత ప్రభుత్వం కొంతమేరకు ఇవ్వగలిగింది కేంద్రంతో కలుపుకొని. దానివల్ల వెసులుబాటు వచ్చింది. ఆర్బీకేలో ఉండడం వల్ల మార్కెటింగ్, ఈ సిస్టమ్ ఇవన్నీ నడిచాయి. దానివల్ల ఈ సంవత్సరం ఏమైంది, గత సంవత్సరం ఏమైంది, చాలా జిల్లాల్లో కళ్ళాల్లోనే తీసుకెళ్లలేని పరిస్థితి వచ్చింది. అడ్వైజ్ చేసే పరిస్థితి లేదు. ఆర్బీకేలు దాదాపు తగ్గించే పరిస్థితి చేస్తున్నారు. ఆర్బీకేలు తగ్గించేసి రైతు భరోసా ఇకపోతే ఇంకా రైతు క్రైసిస్ లో ఎదుర్కొని ఎట్లుంటాడు? ఖచ్చితంగా ఆ ఇబ్బంది ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది ఇప్పటివరకు చెప్పలేదు. రైతు భరోసా నుంచి ఈ విధంగా ఇది చేస్తాను. బట్ రైతు భరోసా ఇవ్వకపోవడం, ఆర్బీకేల్ని తగ్గించుకోవడం, దాన్ని కుదించేయడం, దాని ప్రయారిటీ పోగొట్టడం, కొని వద్దనుకుంటున్నారా ఆల్టర్నేటివ్ ఏంటో చెప్పడం. ఈ 2 కారణాల రీత్యా రైతు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ప్రస్తావించినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల కోట్లు ఎగ్గొట్టడం వేల యాక్చువల్ గా నాకు కొమ్మినేని గారు చంద్రబాబు గారికి హామీల యొక్క విలువ ఎంత అంటే 1,61,458,000 కోట్లు. అంటే ఎన్నికల హామీల యొక్క విలువ. ఇప్పుడు వరకు ఇచ్చిన పథకాలను చూస్తే 56,000 కోట్ల రూపాయల్లో ఉంటుంది. అంతే కదా, 50,000 కోట్ల లోపే మన సంక్షేమ పథకాలు. లేకపోతే 1,00,000 కోట్లు పోయినట్టేగా. వారు ఇచ్చిన ఎన్నికల హామీలు యాజ్ గా తీసుకుంటే పోయినట్టే. నేను అనుకుంటున్నాను 50-60,000 కోట్లు ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు సార్? కేవలం ఒక వృద్ధాప్య పెన్షన్ 1,000 రూపాయలు పెంచింది తప్పితే ఇంకెక్కడ అమలు చేయలేదు. కాకపోతే అవి కూడా లెక్కేసుకుంటే అది ఒక ఓవరాల్ గా చూసుకుంటే కావచ్చు. అయితే 4,000 లెక్కన చేస్తే అంతకుముందు 3,000 ఇస్తూనే వచ్చారు కదా. 4,000 ఇచ్చారు. ఈ అన్న క్యాంటీన్స్ 2-3 ఈ చేశారు. మొత్తంగా బిలో 50,000 కోట్ల రూపాయలు విలువ చేసేదాన్ని చేశారు. ఇక్కడ పరిస్థితి ఏంది? 1,60,000 కోట్ల రూపాయలు. దాదాపు 1,00,000 కోట్ల పైన ఒక సంవత్సరానికి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టినట్టేగా. కాబట్టి ప్రభుత్వం నేను అనుకుంటుంది ఇంకో 2 పథకాలు, ఈ రైతు భరోసా, అదేవిధంగా తల్లికి వందనం, వాళ్ళ పేరుతో ఈ 2 టచ్ చేస్తారనుకుంటున్నాను. టచ్ చేస్తారని నేను పూర్తిగా ఇస్తారని ఇప్పటికీ అనుకోవట్లేదు. ఎందుకంటే ఫైనాన్స్ లేదు కదా. ఎందుకంటే జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, 50-60,000 కోట్ల రూపాయలు విలువైనట్టు పెట్టుబడి మనం హామీలు ఇవ్వడానికే తల ప్రాణం తాకొచ్చింది నాకు 3-5 ఏళ్లలో. ఇప్పుడు ఈయన 1,60,000 కోట్లు ఎట్ట చేస్తాడని అదే గ్యారంటీ అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఇంతకు మించి ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి జగన్ గారు సృష్టించిన కొన్ని సంక్షేమ పథకాలు, తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పెన్షన్స్ అనేది ఇవ్వకుండా ఆపలేని పరిస్థితి. ఎందుకంటే అది వాళ్ళకు ఉపయోగపడింది, వాళ్ళ జీవితాలని కుదుటపరిచింది, అనివార్యంగా వాళ్ళు ప్రభావితం చూపించింది. ఈ 3 జగన్ గారు టచ్ చేసిన పథకాలని కొంత టచ్ చేయడం. అంటే ఆ ఇష్యూస్ మళ్ళీ వెళదాం సార్. అంటే విత్తనానికి సంబంధించి రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎట్లా? ఇది మరి మేము చాలా ప్లాన్డ్గా ఉంటాము, మేము చాలా దూరదృష్టి, విజను ఇవన్నీ చెప్తారు కదా. అదను ముంచుకొస్తున్న అన్నదాతలకు అందని విత్తనం, అది ఆ పాయింట్. పెట్టుబడి సాయం ఎట్లాగో లేదు, 1 ఏడాది ఎగ్గొట్టేశారు కాబట్టి. సో ఈ పాయింట్లో సబ్సిడీ విత్తనాల సరఫరాలో సర్కార్ ఘోరంగా విఫలమైందంటారు. మీరేమైనా ప్రభుత్వానికి వచ్చిన సలహా పడేస్తారా అని? అంటే ఒకటి పరిష్కారం ఏంటంటే ఆర్బీకేలు, రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇప్పుడు పెట్టుబడి, ఇప్పుడు సబ్సిడీ ఇత్తనం ఇచ్చినప్పుడు కొనాలి కదా రైతు. గత సంవత్సరం ధాన్యానికి గిట్టుబాటు రాలేదు. ఇప్పుడు గుంటూరు లాంటి జిల్లాల్లో మిర్చికి కూడా పడిపోయింది అనేది మనం చూసాం. కొన్ని ప్రాంతాల్లో ఒక దండోర వేశారని చెప్పారు. ఒక మిత్రుడు ఫోన్ చేసి, గోదావరి జిల్లా ఎక్కడో, ఈ సంవత్సరం ఇంతకు మించి అమ్మరు ధాన్యం విలువ, మీరు ఏదైనా ఉంటే తొందరపడని ఇచ్చేసి తర్వాత వాళ్ళు కొనేసిన తర్వాత పెరిగిందంట. మిల్లర్లు వాళ్ళు కొనేసిన తర్వాత ధర పెరిగిందంట. అంటే ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? ఈ రైతు భరోసా కేంద్రాలు ఉంటే గైడ్ చేసే ఒక వ్యవస్థ ఉండేది కదా, అప్పుడు చక్కగా నడుస్తుండేది కదా. అది ఇంప్లిమెంట్ చేయాలి. రెండోది, జగన్ గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు గతం ఇచ్చినట్టు రైతు భరోసా ఇంప్లిమెంట్ చేస్తే ధాన్యాలు కొనుక్కుంటాడు. ఈ 2 తప్ప ఆల్టర్నేటివ్ లేదు. కొమ్మినేని గారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకుని 2 ఇవ్వదలుచుకున్నారా లేదా? రైతుల దుస్థితి మీద మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా సార్? ఇక్కడ ముందుగా పెద్దలందరికీ ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నానండి. రైతులకు సంబంధించి ఒక కీలకమైన విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి లేదా ప్రతి రైతుకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి వారు చేసే పంట వారికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రంగా ఒకటి ఏర్పాటు చేశారు. అయ్యా, ఈ రైతుకి రాకెట్ ఇంధనంగా ఏదన్నా పనిచేస్తుందంటే అది రైతు భరోసా కేంద్రమే పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి గ్రామానికి ఒక రైతు భరోసా కేంద్రం ఉండాలి, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉండాలి, విత్తు నుంచి విక్రయం దాకా ఒకే సెంట్రిక్గా ఒక గ్రామం వ్యాప్తంగా జరగాలనేటువంటి కార్యక్రమం అక్కడి నుంచి జరిగింది. సరే, ఈ విప్లవాత్మకమైన మార్పు ఈరోజు ఏమైంది? రైతు భరోసా కేంద్రంలో కనీసం తలుపులు కూడా తీయకుండా
తలుపులు కూడా తీయట్లా. ఎక్కడో మరో చోట 1-2 చిన్న చిన్న మరమ్మతులు చేసేటువంటి అవకాశం ఉంటే అవి కూడా లేకుండా అసలుకి అగ్రికల్చర్ అసిస్టెంట్ అని ఒక వ్యక్తిని, ఒక ప్రభుత్వ ఉద్యోగిని పెట్టి వారి ఆలనా పాలన రైతులకు చూడడానికి కోసమని ప్రతి గ్రామానికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెడితే ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ని కూడా రేషనలైజ్ చేసేసి 3 గ్రామాలకు ఒకరిని పెడదాం, 2 గ్రామాలకు ఒకరిని పెడదామని ఈ 1 year నుంచి గ్రామ సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, లేకపోతే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పిహెచ్సిస్ కానీ, విలేజ్ క్లినిక్ సెంటర్స్ కానీ వేటిని కూడా పనిచేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని, అంతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని. మళ్ళీ వైఎస్ఆర్ అగ్రికల్చర్ ల్యాబ్, సరే మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు అంటే మీకు ఏమైనా భయం పట్టుకుందేమో, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, నారా లోకేష్ అగ్రికల్చర్ ల్యాబ్ అని పెట్టుకోండి, ఆయన మన ఇల్లు మన లొకేషన్ అని పెట్టుకుని పెట్టేసుకొని మీరు రైతులకి ఏదైనా సేవ చేయాలి, రైతులకి ఈ జనాభాలో ఎక్కువ ప్రాతిపదిక ఉండి మనందరికీ భోజనం పెట్టి అన్నం పెట్టేటువంటి రైతన్నని మంచి పని చేయాలనేటువంటి ఆలోచన నాకు తెలిసినంత వరకు కూటమి ప్రభుత్వానికి కనపడట్లేదు. కాబట్టి 2024-25 మొదటి ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి ఏదైతే అన్నదాత సుపీకి 10,706 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే సుమారుగా 53,53,000 మంది రైతులు ఉంటే వీరికి 10,706 కోట్ల రూపాయలు కొట్టేసినట్టే. బడ్జెట్లో కేటాయించింది 1,000 కోట్లు. 1,000 కోట్లు కేటాయించి 1,000 కోట్లు కూడా ఇవ్వాల. అవును. కాబట్టి రైతులకు సంబంధించి విత్తు కాడి నుంచి విక్రయం దాకా ఏ విషయంలో కూడా అసలుకి కూటమి ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు, దానికి సంబంధించిన ఒక ప్లానింగ్ లేదు, ఒక విధానపరమైనటువంటి నిర్ణయం లేదు, దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ లేదు. కాబట్టి ఈ సంవత్సరంలోనే కానీ మళ్ళీ అదను కూడా సమయం మొదలవుతుంది. కాబట్టి ఈ సమయంలోనే అంటే వచ్చే వ్యవసాయ ఆర్థిక సంవత్సరంలోనే సరే కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఎరువుల గురించి కానీ, వాటి సబ్సిడీ వివరాలు కానీ, దానికి సంబంధించిన మందులకు సంబంధించి కానీ, పిచికారీ మందులకు సంబంధించి కూడా ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళకపోతే నిజంగా రైతుల ఆగ్రహానికి గురవాల్సి వచ్చింది. తద్వారా రైతులకు 4 రైతులు ఆత్మహత్య చేసుకోవాలని కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంగా మొన్న ఏం చెప్పారంటే, నా హయాంలో రైతుల యొక్క ఆదాయం మెరుగైందని. పెరిగిపోయిందా? పేదరికం కూడా నాకు ఎవరో ఒకరు పంపించారు, సార్ ముఖ్యమంత్రి గారు స్పీచ్ సరిగ్గా రాయట్లేదేమో, రైతుల ఆదాయం పెరిగింది అంటున్నారు, రైతుల ఆత్మహత్య పెరిగిందని కదా చెప్పాల్సిందే అట్లా. కాబట్టి కనీసం అసలు ఒక పర్ఫెక్షన్, ఒక ప్లానింగ్, ఒక విధానం, కనీసం రివ్యూలు జరుగుతుందో లేదా అనేది కూడా తెలియకుండా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీని వైపున పోరాడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సాధ్యమైనంత త్వరగా ప్రయత్నం చేస్తుందని రైతులకు కూడా మాటిస్తున్నాం. రైట్. రాంబాబు గారు ఏలూరు నుంచి. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే, మాట్లాడండి. మీకు పెద్ద ఓకే ఓకే, ఒకసారి అంటే సరిపోద్ది అందరికి కలిపి. సరే అండి. అయితేనండి ఇది కూటమి ప్రభుత్వంలో రైతులకి అసలు రైతులు పట్టించుకునే నాలుగే లేడండి. లేదండి, లేనట్టే. ఎందుకంటే జగన్ పరిపాలన రైతులను గాని, చదువుకునే పిల్లలను గాని, ఈ మహిళా మండల గ్రూప్ లో వ్యవస్థలను కానీ అన్నిట్లు మేనేజ్ చేసుకుంటూ వచ్చారండి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఒక మహిళకు గాని, ఒక రైతుకి గాని ఆడబిడ్డ నిధి కింద నీకు 18,000 అని చెప్పి ప్రచారం చేశారు కదా. వెళ్ళి ఆయన వెళ్ళి ఏ బాబు 18,000 అని అడిగితే బాగుండండి. రైట్, ఓకే, రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, దీని మీద కూడా మీరు కొద్దిగా స్పందించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక నగరంలో అసురపానం తెల్లారులు తాగిస్తున్నారు. తిరుపతిలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. ఎక్కడ చూసినా 24 గంటలు మద్యం విక్రయాలే. నగరం మద్యం విక్రయాలను ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించిన వైసీపీ నేత భూమన అవినయ్ రెడ్డి. నిజమేనా ఈ పరిస్థితి? ఈ తిరుపతిలో దొరకడం కానీ, ఇప్పుడు అన్నవరంలో కానీ, పుణ్యక్షేత్రాల పరిస్థితి ఎట్లా ఉండటం, ఓవరాల్గా దీని మీద మీకు ఏమనిపిస్తుంది? తిరుపతిలో ఆ పరిస్థితి నెలకొందా? తిరుపతి ఏమి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ అంటే ఆధ్యాత్మిక క్షేత్రం కదా, చాలా పవిత్రంగా చూడాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు కదా. పైగా సరే వాళ్ళే అపచారం కూడా చేశారనుకోండి తిరుమల లడ్డు మీద, ఇవన్నీ కూడా. బట్ నిజంగా ఏమన్నా కాస్త చిత్తశుద్ధితో ఏమైనా ఉన్నారా అని. అంటే ఎక్కువ మంది ఇప్పుడు మద్యాన్ని గత ప్రభుత్వం ఎలా చూసింది, ఈ ప్రభుత్వం ఎలా చూసింది అనేది బేసిక్ పాయింట్. గత ప్రభుత్వం జగన్ గారు ఏం చెప్పారు, మద్యం రేట్లు పెంచి దాని జోలికి పోవాలంటే షాక్ కొట్టేట్టుగా చేస్తే తగ్గుతుంది అని అన్నాడు. దాంతో ఏకీపిస్తామా విభేదిస్తామా వేరే సంగతి. బట్ కాన్సెప్ట్ ఏంటి, తగ్గించేవాలి. మద్యం షాపులు తగ్గించారు, ప్రభుత్వ రంగంలోనే అమ్మిచ్చారు. కాబట్టి మద్యాన్ని వ్యాపారంగా కాకుండా షాక్ కొట్టి దానికి తాగకూడదు, దశల వారీగా స్టార్ హోటల్కే పరిమితం కావాలని ఆలోచన. అది ఎంతవరకు అమలు అవుతుందో ఇది పక్కన పెడతాం. కానీ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ఏంటి, నాణ్యమైన మద్యం సరసమైన ధరలు అని చెప్పారు. ఈ రెండు అర్థాలు ఏంటి?
అంటే మద్యాన్ని మ్యాక్సిమం తగ్గిస్తాము అనే కాన్సెప్ట్ కాకుండా నాణ్యమైన మద్యము సరసమైన ధరలు అంటే దాని అర్థం తాగమని చెప్పడమే కదా. కాబట్టి ఈ పరిస్థితికి ప్రభుత్వ ఆలోచన వచ్చినప్పుడు ఎక్కువ మంది జనం ఏడుంటారో ఆడ ఎక్కువ మంది అమ్ముతారు. ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు జనం వచ్చే ప్లేస్ లేదు, టూరిస్ట్ ప్లేస్లు, టెంపుల్ సిటీల్లో ఎక్కువ మంది జనం వస్తుంటారు. కానీ నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అమ్మించాలనుకున్న తర్వాత ఎక్కువ మంది జనం ఆడొస్తే ఆడ వ్యాపారం జరుగుతుంది. అది బస్ తిరుపతిలో కూడా అదే పరిస్థితి జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఆలోచన తీరు మారకుండా ఇట్లాంటి పరిస్థితులు మారతాయని నేను అనుకోవట్లేదు. కాబట్టి మద్యం విషయంలో ఆదాయ వనరుగా కాకుండా మ్యాక్సిమం దాన్ని ఎట్ట కంట్రోల్ చేయాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉంటే ఇట్లాంటి పరిస్థితులు రావు. ఇప్పుడు రెండోది, ఇది ప్రభుత్వం గతంలో ప్రభుత్వ స్థితిలో షాపులు ఉండడం వల్ల ప్రభుత్వం దాంట్లో పనిచేసే ఎంప్లాయీ కానీ దాంట్లో పనిచేసేవాడు టైం టు టైం వెళ్ళిపోతాడు. మీ గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రైవేట్ ఎంప్లాయీకి ఒక తేడా ఉంటుంది కదా. ఇప్పుడు నేనే షాప్ పెట్టిన తర్వాత, ఇప్పుడు నేను షాప్ పెట్టుకున్నా, నేను ఆడ ఉద్యోగంగా పనిచేసిన అనుకున్నాను గారు, 10 గంటలు తెరస్తా, సాయంత్రం 5 గంటలు మూసేసి వెళ్ళిపోతా, వచ్చిన డబ్బు గవర్నమెంట్ వెళ్ళిపోతా. నేనే మద్యం షాప్ని పెట్టాను అనుకోండి, 1 గంట ముందో 1 గంట, సహజమైన నేచర్ అంటాను. దానికి ఏం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పాల్సిన అవసరం, నా నేచర్ అది. పైపించి నేను ఎంత కట్టాను పోటీ పడి ఒక్కొక్కరు కొమ్మినేని గారు 10-20 టెండర్లు వేశారు. టెండర్లు వేసినప్పుడు ఒక్కొక్క టెండర్ల బేసిక్ అమౌంట్ పోతుంది కదా, అయినా కూడా 10 చేస్తే కనీసం 1 లాటరీలో వస్తుందేమో ఆశ. ఆ తర్వాత వాళ్ళ పత్రికలో రాసినారు, ఏమని రాశారు, ముడుపులు ప్రతి నెల తెలియాల్సి వస్తుంది అధికార పార్టీ నాయకులు, కానీ వాళ్ళ పత్రికలో రాసుకున్నారు. గతంలో రాశారు కదా, మీరు చూశారు. ఒక ఎక్కువ టెండర్లు వేసాం, అదనంగా ముడుపులు, ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని సంపాదించుకోవడానికి మార్గం ఏంటో మీరు చెప్పండి. పైపించి ప్రభుత్వం ఏం చెప్పింది, 11%, 12% ఇస్తానని చెప్పి మళ్ళీ ఇవ్వలేదు. మళ్ళీ 6 నెలలు కొట్లాడితే మళ్ళీ పెంచారంట కమిషన్, ప్రభుత్వం ఇచ్చే కమిషన్. ఇన్ని పరిమితి ఉన్నప్పుడు వాడు అంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినప్పుడు ఎక్కువ టైం పెట్టుకోవాలి, ఎక్కువ అమ్మాలి. ఇంతకు మించిన మార్గం నాకేం కనపడదు. కాబట్టి కాన్సెప్ట్ మారకపోతే తిరుపతి అయినా, అన్నవరం అయినా, ఇంకో చోటైనా వస్తారు, ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. ఎందుకు ఇక్కడ అంటే ఎక్కువ మంది యాత్రికులు, ఎక్కువ మంది జనం వచ్చిన చోట వ్యాపారం చేసే అవకాశం, వ్యాపార ధోరణి మారకున్నంత కాలం ఇట్లా ఉంటాయి. రైట్. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో. ముఖ్యంగా ఒక విషయం ముట్టుకు చెప్పదలుచుకున్నాను. తిరుపతిలో మద్యం, తిరుపతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా మద్యం ఏరలీ పార్తా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం ఆధారపడలేదే మద్యం పైన ఆదాయంతోనే అన్ని ఇవ్వగలుగుతున్నావు. ఇస్తున్న అరాకొర పెన్షన్ ఇస్తున్నారంటే అది ఆ మద్యం డబ్బుల్లోనే ఈ పెన్షన్ ఇస్తున్నారు. లేదంటే అది కూడా ఇచ్చాడు మానేసిన ఇయ్యాలకి అది ఉంది. ముఖ్యంగా ఇంకోటి, మాది ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పూర్తిగా 80% మామిడి తోటల పైనే ఆధారపడి జీవనం చేస్తారు కొమ్మినేని గారు రైతులు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యింది, ఇంతవరకు కూడా మార్కెట్ ధర నిర్ణయించలేదు. 6 రూపాయలు అంటున్నారు, 7 రూపాయలు అంటున్నారు. అర ఎకరా ఉన్న రైతులు బలవన్మరణాలకి ఈసారి, ఎందుకంటే 3 సంవత్సరాలుగా దెబ్బతింటూ వస్తున్నారు మామిడి తోట రైతులు చిత్తూరు జిల్లాలో. ఓకే. ఈ సంవత్సరం అయినా ఇప్పటికైనా గవర్నమెంట్ దానిపైన దృష్టి సారించి మార్కెట్ ధర నిర్ణయించాలి. కనీసం 15,000 మార్కెట్ ధర టన్నుకు నిర్ణయించకపోతే రైతులు చాలా వరకు నష్టపోతారు. అందులో ఇంకోటి, పంట దిగుబడి కూడా చాలా తక్కువ ఉంది కుమ్మినేని గారు. ఎందుకంటే రోగాల వల్ల పూత వచ్చింది కానీ వచ్చిన పూత నిలవలేదు. కాబట్టి చాలా వరకు నష్టపోతారు. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎకరాకింత నష్టపరిహారం కూడా కట్టించాలి. దీనిపైన వైసీపీ నాయకులు కూడా స్పందించాలని కోరుకుంటున్నారు కుమ్మినేని గారు. రైట్, ధన్యవాదాలు. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి అందరికి. మాట్లాడండి. కలియుగంలో సార్ పాపం పెరిగితే గాని దేనికైనా శాస్తి జరగదండి. అంతేనా అని మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. తిరుపతి లడ్డు అన్నాడు, మరి అంత పాపం చేసినా కూడా గెలిచాడంటే ఆయన పాపం పెరుగుతూ ఉండాలండి అది. అందుకని మద్యం ఏరులై గెలిచిన తర్వాతే ఆ పాపం చేశారని అనుకోవాలి. మీరు మీ భాషలో చెప్పాలండి. గెలిచారు, అప్పుడే అధికారంలోకి వచ్చే కొత్తలో దేవుడు పాపం పెరిగితే గానీ ఒక్కసారి శిక్ష వేస్తాడు సార్. రైట్, ఓకే. ఏం చేయలేదు. ఇదంతా నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఇదే మిత్రమా. రైట్, అంతేనండి. అట్లా అని చెప్పి నిజంగా అందరికి అన్ని జరిగిపోతాయని అనుకోక్కర్లేదు. బట్ ఇది రైట్, పాపం పెరగాలి. రైట్. దీని మద్యం మీద ఏమైనా మాట్లాడతారా సార్? ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి మద్యంకి చాలా అన్యోన్య సంబంధం ఉందండి. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏదో కొంచెం కష్టపడి మద్యం నిషేధం ఏదో కార్యక్రమం చేశారు. సరే, దానికి గల కారణాలు వేరే పక్కన పెడితే ఈయన రాగానే ఆ మద్య నిషేధం ఎత్తేసారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నిషేధం చేయాలని ఆయన ఒక కార్యక్రమం చేస్తే మనం రాగానే ఎత్తేసారు. ఒక ఆశ్చర్యకరమైన నియంత్రణ తీసుకున్నారు. అది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే,
నాణ్యమైన మద్యం అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ నాకు అర్థం కావట్లేదు. నాకు అలవాట్లేదు ప్రపంచంలో ఏ కాబట్టి రాజకీయ నాయకుడు కూడా మీకు మద్యం బ్రహ్మాండంగా ఇస్తాను ఓట్లేండి అని అడిగిన దాంతో ఏకైక పాటు నాయకుడు ఈయనే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం తాగితే మీ ఆరోగ్యం చెడిపోయింది, నా పాలనలో మీరు మద్యం తాగండి, 99 రూపాయలకి క్వార్టర్ మద్యం ఇస్తాం, ఇది నాణ్యమైన మద్యం సరసమైన ధరలో అని అంటున్నారు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో మద్యం మద్యం తాగితే ఆరోగ్యం పాడైద్ది. దాని మీద రాస్తారు కదా, దాని మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం, ఇది మాత్రం మరి హెల్త్ డ్రింక్ లాగా ప్రమోట్ చేస్తున్నారు. నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ దొరకనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కానీ క్వార్టర్ దొరకని ప్రాంతం లేదు సార్. దాంతోపాటు ఇంకొక చిన్న ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుపతి గురించే టాపిక్ వచ్చింది కాబట్టి తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు దిగిన తర్వాత, లేకపోతే బస్ స్టాండ్లో ప్రయాణికులు దిగిన తర్వాత, ప్రయాణికులు భక్తులు అలిపిరి మీదుగా కొండ మీదకి వెళ్ళేటువంటి ఏ ప్రాంతంలో కూడా నీకు మద్యం షాప్ కనపడదు. మద్యం షాపే కనపడకుండానే అప్పుడు చర్యలు తీసుకున్నారు గత ప్రభుత్వంలో, నీకు మద్యంగా కనపడదు. అయితే ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మద్యం షాపులు ఉన్నటువంటి జిల్లా తిరుపతి జిల్లా. ఇది ఆన్ రికార్డు జరుగుతుందండి, ఇది ఆన్ రికార్డు జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సరసమైన ధరలో నాణ్యమైన మద్యం, చల్లని బీరు, ఇది ఏ టైంలో అంటే ఎవరో మందు అమ్ముకునేటువంటి బార్ అండ్ రెస్టారెంట్లలో పెట్టేటువంటి పద్ధతి ప్రభుత్వం యొక్క విధానం అయిపోయింది. దాంతోపాటు మరొకటి ఇందాక చెప్పడం మర్చిపోయాను, చాలామంది 50,000 కోట్లు మిస్ అయింది, 60,000 కోట్ల రూపాయలు మిస్ అయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బాకీ పడింది మొత్తం 1,19,589 కోట్ల రూపాయలు సూపర్ 6 హామీకి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఒక్కటి ఒక 25,178 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. 25,000 కోట్లు, అంతకుముందు 3,000 రూపాయలు పెన్షన్ తీసేస్తే చాలా తక్కువ, 7,240 కోట్లు. దీంట్లో కూడా ఇవ్వాల్సింది 32,400 కోట్లు అయితే ఆయన ఇచ్చింది 25,000 కోట్ల రూపాయలే. యథావాత మొన్న 2025 మార్చికి ముగిసినటువంటి ఆర్థిక సంవత్సరానికి గాను 94,411 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు ప్రజలకి. ఈ సెకండ్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, దానికి కూడా చెప్తాను. దాంతోపాటు మహిళలది ఏదో ఉచిత రవాణా చెప్తున్నారు. ఓకే సార్, ఓకే రైట్. దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్న జగన్ గారు. ఏంటండి తిరుపతిలోని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, తిరుపతి ప్రాంతంలోనే అనుకుంటా కదా ఇది కూడా. ఏంటి దళితులకి రక్షణ లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది పురుషోత్తమ రెడ్డి గారు? నిన్న నందిగం సురేష్ మీద గొడవ, అక్రమ అరెస్టు, అట్లాగే పిఠాపురంలో దళితుల్ని బహిష్కరించడం, ఏమిటి పరిణామాలు? నందిగం గారిది రాజకీయ కోణం, రాజకీయ ప్రత్యర్థిగానే చూశారు. కానీ పిఠాపురంలో జరిగింది. కానీ నేను తిరుపతిలో జేమ్స్ అనే విద్యార్థి తను ఓపెన్ గా ఒక వీడియో చేసి ప్రపంచానికి చెప్పాడు విధిలేని పరిస్థితుల్లో తన జరిగిన అన్యాయం, తన జరిగిన బాధలు వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా ఇది చాలా అన్యాయం, దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించాలనుకున్నారు. ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఆ విద్యార్థికి జరిగిందని ఒకవేళ ఆ విద్యార్థి అబద్ధం చెప్పినాడా అదేనా చెప్పండి, అదే జరగలేదని చెప్పాలి, జరుగుంటే యాక్షన్ తీసుకోవాలి. ఈ రెండు చేయకపోవడం అనేది రాంగ్ మెసేజ్ వెళ్తా ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఈ బెదిరించే వాళ్ళకి, అఘాయిత్యాలు పాల్పడే వాళ్ళకి భరోసా వస్తుంది, భయం ఉండదు. ఇప్పుడు ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు సీరియస్ రియాక్షన్స్ ప్రభుత్వం వ్యవస్థల నుంచి ఉన్నప్పుడు భయం ఉంటుంది, మళ్ళీ ఇంకొకరు చేయడానికి భయపడతారు. అట్లాంటి రియాక్షన్ కావాలి కదా. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు స్పందించడం వల్ల అటెన్షన్ లోకి వచ్చింది. ఆ విద్యార్థి చెప్పిన విషయం ప్రపంచానికి తెలిసింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఎవరి బాధలో వాళ్ళపైన చర్య తీసుకోవాలి. సత్వర చర్యలు తీసుకున్నంత కాలం ఇట్లాంటివి కొనసాగుతాయి. కొమ్మినేని గారు రెండో పాయింట్ ఏంటంటే, దళితులు బలహీన వర్గాలు ఎందుకు జరుగుతాయి, సహజంగా వాళ్ళ మీదనే జరిగే అవకాశాలు ఎక్కువ ఎందుకు ఉంటాయంటే సమాజంలో ఇబ్బంది పడుతున్న తరగతులు, అందువల్ల ప్రత్యేక చట్టాలు వాళ్ళకు ఉండేది. ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఎందుకు వచ్చినాయి, వాళ్ళ మీద జరిగే అవకాశం ఉందనే ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు రాసుకుంది. అంటే ఇట్లాంటి స్పెషల్ కాన్షియస్నెస్ ఉండాలి కదా, వాళ్ళ మీద ఉండాలి, చేయాలి. ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ? ఇప్పుడు పోలీసింగ్ అనేది రెండు రకాలు ఉంటాయి, పొలిటికల్ పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ పోలీసింగ్. ఇప్పుడు పొలిటికల్ పోలీసింగ్ ఎక్కువైపోయింది, లా అండ్ ఆర్డర్ పోలీసింగ్ తగ్గిపోయి పొలిటికల్ పోలీసింగ్ ఎక్కువ. మీరు చెప్పారు ఇందాక ఎస్సీ ఎస్టీ యాక్ట్లు, ఓ పక్కేమో వాటిని దుర్వినియోగం చేయటం, ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయటం, ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇప్పుడు వల్లభనేని వంశీని ఆ కేసుల్లో పెట్టి కదా నా ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా పెడుతూనే ఉన్నారు కదా. ఈ ఇంకోవైపు ఏమో నిజంగా దళితులు ఎవరికైనా ఇబ్బంది వస్తే పట్టించుకోవట్లేదు. అది చాలా విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది అమాయకులైనటువంటి దళిత బలహీన దళితులకు పైన దాడితే రాజ్యాంగం యొక్క ఉద్దేశం. అది రాను ఏమవుతా ఉందంటే మెల్లిగా పున్నయ్య గారు జస్టిస్ ఏకవకమి ఆయన చెప్పాడు, అసలు బాధితుల పైన కూడా దుర్వినియోగం ఎక్కువైపోతా ఉంది, రాజకీయ కోణం ఎక్కువైపోతా అని చెప్పాడు. అది ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది.
కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తున్నారు తప్ప ఎవరైతే దానికి అర్హుల్లో ఎవరైతే దానికోసం వాళ్ళ కోసం ఇప్పుడు అబ్బాయి జేమ్స్ అనే అబ్బాయి ఇమీడియట్ గా పెట్టాలి కదా యాక్ట్, ఇమీడియట్ గా పెట్టాలి కదా కేసు, దానికి ఇంకో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పోలీసింగ్ అన్నది పొలిటికల్ పోలీసింగ్ ఎక్కువైపోవాలి. మెన్ అంతా ఏమవుతుంది ఇంటెలిజెన్స్ కావచ్చు, పొలిటికల్ పోలీసింగ్ అన్నప్పుడు ఈ ప్రస్తావన కూడా తీసుకురండి. ఏపీలో అనుభవం చూసిన తర్వాత ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలంటేనే అమ్మో ఈ తలనొప్పి మనకెందుకు అనుకునే పరిస్థితి వచ్చిందంట. దానికి గ్రేటర్ ఆంధ్ర వాళ్ళు రాసింది ఏంటంటే, ఆయన ఎవరో అనంతపురం ఎస్పీ గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ఇచ్చినటువంటి ఏది నేను రక్షణ కల్పించలేము మీరు ఆగండి అని చెప్పి ఇట్లా ఇస్తున్నారంట. నిజంగానే ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళాలంటేనే పిల్లలు భయపడే పరిస్థితి అంటారా? దీంతో పాటు అది కూడా చెప్పండి, దళితులకు ఒకవైపు ఇట్లా పరిస్థితి, ఇంకోవైపు ఏమో ఈ పోలీసు వ్యవస్థ ఇట్లా మారటం. పోలీసు ఐఏఎస్ కూడా అంతే కదా, వాళ్ళైనా అంతే వీళ్ళైనా అంతే. కాబట్టి లా అండ్ ఆర్డర్ చూస్తారు కాబట్టి ఎక్కువ ఫోకస్ లోకి వస్తారు. నా పాయింట్ ఏంటంటే పొలిటికల్ పోలీసింగ్ అనేది అనంతపురం ఒక ఉదాహరణ. నేను పొలిటికల్ పోలీసింగ్ ఎందుకు అంటున్నానంటే, ఎస్పీ గారికి ఆ పరిస్థితికి వచ్చింది, కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పుడు దర్జాగా వెళ్ళి దాన్ని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు బహిరంగంగా తప్పు ఎవరితో ఒప్పుకోదో పక్కన పెడతాం, బహిరంగంగా ఒక వ్యక్తిని నేను రాని అధికారం ఎవరికైనా ఉందా? రాజకీయ నాయకులు పక్కన పెడదాం, ఆయన మాజీ ఎమ్మెల్యే అవన్నీ పక్కన పెట్టేస్తాం. నువ్వు ఇక్కడ రావడానికి లేదని చెప్పే రైట్ ఎవరికి ఉంది? పోలీసులకే లేదు కదా. పోలీసులు కూడా అట్లా రావాలంటే నోటీస్ ఇచ్చి రావద్దని చెప్పాలి, లేకపోతే ముందు వస్తారు. అట్లాంటి లేకుండా డైరెక్ట్ గా చేస్తున్నా ఎస్పీ గారు మాట్లాడలేకపోతున్నారు అంటే ఆయన పొలిటికల్ పోలీసింగ్ అంటే ప్రజలు ఉంటేనే కదా, లేకపోతే ఎందుకు మాట్లాడడానికి అంత భయమా? కాబట్టి ఇట్లాంటప్పుడు ఏమవుతుంది, కొంతమంది నిజాయితీగా ఏదో చేద్దాము సాధిద్దాం అనుకునే వాళ్ళు కొంచెం నిర్లిప్త వచ్చేస్తారు. వాళ్ళ ఉద్దేశం అదే, ఒక ఏదో ఐపీఎస్ ఐఏఎస్ అయితే మనకంటూ ఒక ముద్ర ఉంటుంది, మనం అంటూ సాటిస్ఫైగా సమాజానికి చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఇట్లాంటి ఘటనలు చూసినప్పుడు పొలిటికల్ పోలీసింగ్ ఎక్కువ మనం ఏం పని చేయలేమేమే అనే భావన వస్తే ఒకవైపు ఏమో ఇష్టారాజ్యంగా అరెస్టులు పెద్ద పెద్ద సీనియర్ ఆఫీసర్లు కూడా, ఇంకోవైపు ఏమో దాంతో ఆ దెబ్బకు భయపడి ఈ గోలంతా మనకెందుకు ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్కి అనుకూలంగానే ఉందాం అన్నట్టుగా వీళ్ళు కొందరు. ఈ అంతా చాలా కాంట్రాడిక్టరీగా మారిపోయింది పరిస్థితి. నిజంగా ఇప్పుడు ఏమవుతుంది కొమ్మినేని గారు, ఇది ఎక్కువైపోయేసరికి ఏమవుతుందంటే చెడ్డవాళ్ళు కూడా ఐఏఎస్ కొంతమంది దుర్వినియోగం చేసుకునే వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేసుకుంటారు కదా. ప్రభుత్వ కాన్సెప్ట్ అది అయిపోయినప్పుడు దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఏమో ఇచ్చలవిడిగా వాడుకుంటారు దాన్ని, ఇది బాగుంది మనం కూడా లోన్ అయిపోదామని కమిట్ అయిపోతారు. నిజాయితీ గుండె వాళ్ళు మనం ఏమి చేయాలని నిస్సహాయ స్థితి దుర్వినియోగం రెండు వైటే కదా. నిస్సహాయ స్థితి పట్టించుకోకపోవడం, దుర్వినియోగం ఉపయోగించుకోవడం, ఈ రెండు జరిగితే ఏమవుతుంది, మెజారిటీ వ్యవస్థ డిస్టర్బ్ అయితే ఇట్లాంటి ఘటనలు జరిగితే ఫోకస్ ఉంటుంది. నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. చాలా దారుణంగా ఉన్నది సార్ పరిస్థితి. ఎందుకనంటే దళితులపై దాడి చేస్తా ఉంటే ఈ దళిత సంఘాలు ఏం చేస్తున్నాయి, ఈ దళిత నాయకులు ఏం చేస్తా ఉన్నారు, కనీసం అక్కడ పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు సార్. అది మా కుర్రాడు జేమ్స్ చదవాలంటేనే చాలా ఇబ్బంది అనిపించింది. అదే సార్ ఏం చేస్తా ఉన్నారు, ఈ కొంతమంది కుహనం మేధావులు ఉన్నారు కదా దళితులు, ఏది టీడీపీకి మద్దతు ఇచ్చే జగన్ గారి పరిపాలనప్పుడు మీటింగులు పెడుతూ సభలు పెడుతూ విపరీతంగా విమర్శించిన కుహన మేధావులు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు సార్? అవును, పిఠాపురంలో దళితుల్ని బహిష్కరిస్తే కూడా దిక్కు దివాణం లేని పరిస్థితి అయిపోయిందంట. రాజు మళ్ళీ నీతులు మాత్రం పవన్ కళ్యాణ్ నీతులు కనీసం అక్కడికి వెళ్ళాలి కదా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సామరస్యంగా చేయాలి కదా, కనీసం అటు పక్కే చూడలేదంట ఆయన. అందుకే ఇందాక ఎవరు అన్నారు కదా, పిఠాపురం పీఠాధిపతిగా మారాడంట ఆయన. అవును, రైట్, ఓకే. మీరేమంటారు ఈ రెండు ఇష్యూస్ మీద? ఒకటి దళితులకు రక్షణ లేకపోవటం, రెండు ఐఏఎస్ ఐపీఎస్ చదివితే ఈ ఏపీ అనుభవం చూసిన తర్వాత ఉద్రబాబు ఈ ఐఏఎస్ ఐపీఎస్ అనుకునే పరిస్థితి ఉందని ఒక పత్రిక రాసింది. సార్, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగ సంఘాలు బృందం అంతా కలిసి ఈ రాష్ట్ర సిఎస్కి చెప్పి రెండు ప్రధానమైన అంశాలు, ఒకటి ఐఏఎస్ని ఐపీఎస్ని వేధింపులకు గురి చేస్తున్నారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తనకు కావాల్సినటువంటి నాన్ క్యాడర్ ఉద్యోగస్తులకి ఐఏఎస్ని ఐపీఎస్ని పక్కన పెట్టి వాళ్ళకి విధులు కేటాయించకుండా తనకు కావాల్సినటువంటి గ్రూప్ 1 క్యాడర్ వ్యక్తులకి వినే వాళ్ళకి అదనంగా ఎక్కువ సౌకర్యాలు వసతులు పోస్టింగ్లు వేస్తున్నారు. చాలామంది ఐఏఎస్ అధికారులు ఇంకా పోస్టింగ్ లేకుండా జిఐడికి అటాచ్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి మరీ విచ్చలవిడితనంగా వెళ్ళిపోతుంది. కాబట్టి మా అందరి ప్రతినిధిగా మీరు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐఏఎస్ ఐపీఎస్ బృందాలు సిఎస్ని కలిసి వారి వినతి పత్రాన్ని ఇచ్చారనేది ఒక వినికిడి. 2, దళితులకు సంబంధించినటువంటి దాడి ఆ జేమ్స్ అనేటువంటి విద్యార్థి మీద జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో పాటు మరొకటి కూడా చెప్తానండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల పైన వివక్ష చూపిస్తున్నారనేది ఒక సంఘటన కూడా చెప్పట్లేదు, నేను వాస్తవాలు చెప్తున్నా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీల్లో దాదాపుగా 6 లక్షల కుటుంబాలకు పైగా 200 యూనిట్లు దాటితే కరెంటు ఛార్జీలు అనేవి వసూలు చేయమనేటువంటి ప్రాతిపదిక ఉంది. ఈరోజు అమలవుతుందా అని అడుగుతున్నా. సాక్షి దినపత్రికలో 200 యూనిట్ల కరెంటు ఛార్జీలు ఎస్సీలకి మీరు అదనంగా దానికి మీరు ఛార్జీలు వసూలు చేస్తున్నారని రాసిన తర్వాత అప్పుడు ఏదో కార్యక్రమం పూర్తి చేసుకోవాలనేటువంటి పరిస్థితి కనపడింది. ఈరోజు మళ్ళీ అడుగుతున్నాం. మొన్న కోర్టు ఒకటి చెప్పింది, ఉపాధ్యాయ గృహాలు అంటే 6,34,491 మంది విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు ఉంటే వీళ్ళకి మెస్ ఛార్జీలు అసలు ఈ రోజైనా ఇచ్చారా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా 6 నెలల నుంచి వాళ్ళకి మెస్ ఛార్జీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. స్వయంగా హైకోర్టు ఎస్సీ సంక్షేమ హాస్టల్లో కప్పుకోవడానికి దుప్పట్లు లేవయా, స్నానం చేయడానికి సరైనటువంటి బాత్రూమ్ సదుపాయాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో దారుణంగా ఉంది. ఇవి సంక్షేమ హాస్టల్లో కాదు సంక్షోభ హాస్టల్ అని మార్చుకోమని చెప్పినటువంటి వైనాన్ని కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. తరువాత మొన్న ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ బడుగునేస్తామని ఎస్సీలు ఎస్టీలలో పారిశ్రామికవేత్తలు తయారు చేయాలనే ఉద్దేశంతో కేవలం ఎస్సీ ఎస్టీలకే ఒక సపరేటు పారిశ్రామిక పాలసీ ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో స్టాంప్ డ్యూటీ 100% ఇవ్వండి, భూ బదలాయింపుకి ఒక 25% ఇవ్వండి, లేకపోతే సబ్సిడీ రాయితీ ఒక 40% ఇవ్వండి, ఇలా ఏదో రకరకాలుగా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి అందరితో పాటు కలిసేటువంటి కార్యక్రమం కూడా చేసుకున్నారు. ఈరోజు నేను అడుగుతున్నానండి, నందిగం సురేష్ గారు మాజీ ఎంపీ, ఒక సాధారణమైనటువంటి ఒక ఫోటోగ్రాఫరు, అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎంపీగా చేస్తే ఎక్కడ చేశారు? బాపట్ల లాంటి పార్లమెంటు సెగ్మెంట్లో చేస్తే వీరికి కళ్ళు కుట్టి ఎన్ని రోజులు చేశారంటే జైలు ఎన్ని రోజులు పెట్టారు? ఈరోజు నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు నందిగం సురేష్ గారి పైన దాడి చేసి, నందిగం సురేష్ గారి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి వారి భార్య గురించి ఇష్టారీతిగా ఈనాడు పేపర్లో రాస్తారు. భార్య గురించి ఎంత తేజారిపోయింది. నందిగం సురేష్ భార్య బేబీ పోలీస్ స్టేషన్లో చిందులు దొక్కింది అని అడుగుతారు. చిందు దొక్కేదేంది? అపరకాలిగా విజృంభించింది ఈ రోజు కాకపోతే రేపైనా, దానికి లేటే ఉండదు. ఎందుకు నందిగం సురేష్ గారి పైన ఆ స్థాయిలో దాదాపు కనీసం అండి నందిగం సురేష్ గారితో నేను మాట్లాడడం జరిగింది. నందిగం సురేష్ గారు జైల్లో ఉంటే ఆయన బ్యారెక్ ఎదురుగా సీసీ కెమెరా పెట్టి ఆ సీసీ కెమెరాలో నుంచి నువ్వు ఎవరికి కనెక్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి జైలరు? నందిగం సురేష్ గారు చెప్పేటువంటి బాధల్ని, ఆయన పడేటువంటి మానసిక వ్యధని ఎవరికి చూపించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు కాకపోతే రేపైనా వస్తాయి. సరదా ఆయన అయిపోయింది. మేరుగా నాగార్జున గారు మరో దళిత నాయకులు ఉన్నారు సీనియరు, ఆయన పైన ఒక మహిళ చేత అక్రమంగా కేసు పెట్టించారు. చివరికి హైకోర్టు ఆవిడ్ని ఏంది దీంట్లో ఉన్నటువంటి ఆధారాలు బయట పెట్టమంటే ఆవిడ పెట్టేసి నాకు సంబంధం లేదు, నాకు ప్రెజర్ చేసి చేయించారు. ఈరోజు తాటిపత్రి చంద్రశేఖర్ అని మరొక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారు ఈ రోజుకి? ఫేస్బుక్లో మా దాంట్లో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ప్యాకాట్ ఎక్కువ అవుతుందంటే కేసు పెట్టారు. మరి సామాజిక మాధ్యమాల మీద నియంత్రణ జరగాలని చంద్రబాబు గారు అంటున్నారు. మరి దీని మీద కూడా మాట్లాడేసేయండి, పని అయిపోద్ది. బుద్ధుడు స్టోరీ ఒకటి అది మొన్న కర్నూలులో చెప్పారు. కర్నూలులో ఒక బుద్ధుడు స్టోరీ చెప్పారు. బుద్ధుడు శిష్యుడు స్టోరీ ఏమో కానీ అంత చంద్రబాబు నాయుడు గారు ఆయన పుత్రుడు లోకేష్ స్టోరీ మాట్లాడుకుంటున్నారు. అంతేనా? నిజంగా ఆ శిష్యుడికి చివరిలో ఆ వస్త్రానికి ఉన్నటువంటి దారాలన్నా మిగిలినాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి దారాలు కూడా మిగల. అంతేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాలకు బట్టలు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దాని మీద కూడా సెట్ ఛార్జీలో ఆ ఛార్జీలో ఈ ఛార్జీలో అని అడుగుతారు. అసలుకి సామాజిక మాధ్యమం మీద నియంత్రణ అవసరమని ఈడే తెలంగాణ స్టేట్లో ఈ బెట్టింగ్ యాప్ల పైన నిషేధం విజయం చేసి తెలంగాణ ప్రభుత్వం ఏదో ఒక సిస్టమేటిక్గా ఒక అప్రోచ్ అయింది. మీకు ఆశ్చర్యంగా చెప్తానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లాటరీ సిస్టమ్ ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు లాటరీల ద్వారా సుమారుగా 6,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి దాని మీద ఆదాయ మార్గాలు తెచ్చుకోవాలని బెట్టింగ్ని లేకపోతే లాటరీ సిస్టమ్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపోజల్ ఉన్నటువంటి వైనం కూడా కనపడుతుంది. కాబట్టి సోషల్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉందా? చంద్రబాబు గారు చిత్తశుద్ధితో మాట్లాడుతున్నారు. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎన్ని యూట్యూబ్లు నడిపిస్తున్నారు, ఎంతమందితోటి ఏమి చేయిస్తున్నారు, వాళ్ళ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది బూతులు తిడతా మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఇటువంటి జేమ్స్ కానీ తాడిపత్రి ఇష్యూ కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ వాటిని కవరప్ చేసుకునే విధంగా సార్ మీరు సీనియర్ పత్రికేయులు, చంద్రబాబు నాయుడు గారు అదేదో చిన్నప్పుడు బేతాల కథల్లో చెప్పినట్లు రాక్షసుడి యొక్క ప్రాణం చిలకలో ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ చరిత్ర, తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ ఆలోచన అంతా ఎల్లో మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఉంది. వారు దీని ద్వారానే విషం చిమ్మితేనే కదా జరిగేది.
ఎక్కడికక్కడ యూట్యూబర్లకు డబ్బులు ఇస్తారు, వాళ్ళ చేత మాట్లాడిస్తారు. ఎల్లో మీడియాకి కాంట్రాక్టులు ఇస్తారు, వాళ్ళ చేత మాట్లాడిస్తారు. జరుగుతున్న వాళ్ళే చెబుతున్నారు పార్టీ ఆఫీసులో, టీడీపీ ఆఫీసులోనే దాదాపు 50-100 యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్ జరుగుతాయి సార్. ఎవరికి బట్ ఏది జరిగినా కూడా వారి బలం, వాళ్ళ బలగం విష ప్రచారం చేయడం. హైదరాబాద్ ఏంటి సార్, దుబాయ్ నుంచి కూడా నడుపుతారు వాళ్ళు. వాళ్ళకేమైంది సార్, బ్రహ్మాండమైన డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఒక లష్కరే తోయిబా అనేటువంటిది పాకిస్తాన్లో ఉన్న, జైషే మహమ్మద్ అని పాకిస్తాన్లో ఉంటే, తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి సామాజిక మాధ్యమ ఉగ్రవాదులను కూడా తయారు చేస్తుంది. ఒకరు ఇద్దరు అనేది లేదు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల నియంత్రణ అవసరం అని అడుగుతున్నారు. ఈరోజు మేము స్పష్టంగా అడుగుతున్నాం, అసలుకి నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి ఎన్బీకే బిల్డింగ్స్ అడ్రస్ వేదిక ద్వారా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల పైన వీరు విష ప్రచారం చేయలేదా అండి? ఇంకా వేరే మాటలు ఏముంది? మొన్న నిన్న ఎన్నో రకాలుగా చూసినా సరే వైఎస్ఆర్ భారతి గారిని మీద అసహ్యంగా ప్రచారం చేసిన వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బెయిల్ రాదు. ఏది జరిగినా 24 కేసులు. మొన్న ఒక ఆవిడ పాలేటి కృష్ణవేణి ఒక అమ్మాయి, మరి అన్యాయంగా ఉంది. ఇంకొక అమ్మాయి సుధారాణి. అసలు నిజంగా సార్ 26 జిల్లాలు ఉంటే 26 జిల్లాల్లో 26 కేసులు, ప్రతి జిల్లాకు ఒక కేసు. ఏమిది? జత్వానీ కేసులో కేసు రిజిస్టర్ చేసిన డీజీ స్థాయి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయ్యి ఈరోజు రిమాండ్లో ఉన్నప్పుడు, ఎందుకో రేపు వీళ్ళందరి మీద అరెస్ట్ చేసినటువంటి ఎస్హెచ్ఓలు వాళ్ళందరూ రిమాండ్కి వెళ్ళకపోతే చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయ్యేటట్టే ఉన్నారు. రూల్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ కదా సార్. ఈరోజు మరి మేనకా బేడి అని ఒక కేసు వచ్చింది. ఇది అసలు ఆశ్చర్యంగా ఉంది సార్. 2001లో కర్నూలు నుంచి మేనకా బేడి, వారికి సంబంధించినటువంటి ప్రియుడు, ఒక అక్రమ పాస్పోర్ట్లు తీసుకొని విదేశాలకు వెళ్ళారనేది చేసినాం. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు గారు. సరే, ముఖ్యమంత్రి గారికి తెలియదు అనుకుందాం. భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? ఈయన ఆధ్వర్యంలో నడిపించిన ఆయన కదా. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేతృత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంది. కేంద్ర మంత్రి మండలిలో ఉన్నారు, రాష్ట్ర మంత్రి మండలిలో ఉన్నారు. తన పెట్టినటువంటి సంతకాన్ని ఫోర్జరీ చేశారు అనేది అప్పుడు ఎంఆర్ఓగా ఉన్నటువంటి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి వాదన. అందుకని ఆయన సాక్షి అయ్యాడు. మేనకా బేడి స్టోరీ ఈ రోజు ఎప్పుడు 24 సంవత్సరాల తర్వాత తీసుకొని వచ్చారు సార్. సార్ వాస్తవానికి చెప్తా వినండి సార్, ఎవరికో ఒకరు పొలిటికల్గా ఉన్నప్పుడు ఏదో కొంత అక్రమాలు, అవినీతి అనే మచ్చొచ్చిదే కానీ వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా ఎమోషనల్గా టర్న్ అప్ అయ్యారండి. ఎందుకు చెప్తున్నానంటే, నాకు దాదాపుగా 10-15 ఏళ్ళ నుంచి పరిచయం. ఈ క్రమంలో, ఈ రాజకీయ పార్టీ ఈ క్రమంలో ఏదైనా కొంత హ్యూమన్ ఎమోషన్స్ ఆ కాంటాక్ట్ ఉన్నాయంటే వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు కీలకంగా ఉంటారండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేకపోయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మా బోటాలపైన ఎప్పుడన్నా చిన్న వాటి మీద ఆగ్రహం వ్యక్తం చేసినా కానీ వాటిని ప్యాచప్ చేస్తూ ఆ ఎంపతి చూపించేవారండి. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వాస్తవాలు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి వాళ్ళు అబద్ధం చెబుతున్నారని తెలిసినా కానీ వారికి ₹1-2 ఎంతో సాధ్యమైనంత వరకు సహాయం చేసి పంపించేటువంటి నైతికత ఉన్నట్టు కృష్ణమోహన్ రెడ్డి గారికి సంబంధం లేని విషయాల్లో వాటిని కేసులు పెట్టి ఇరికిచ్చి నిజంగా తండ్రికి ఎవరు మన వైఎస్ అవినాష్ రెడ్డిని మళ్ళీ వాళ్ళని కూడా లాక్కొచ్చారు. అసలు చూడండి సార్, ఎప్పుడో 2019-20 మధ్య కాలంలో ఎవరో హనుమంత్ అనే ఆయన గన్ను తీసుకొచ్చి బెదిరిస్తే ఈ రోజు ఈనాడు యాజమాన్యానికి తెలిసింది. ఇంకా ఆశ్చర్యం సార్, నేను చాలా వరకు తండ్రిని మించిన తనయుడు అని అనిపించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే చాలామంది చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోలుస్తారు, ఇది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్. కానీ కిరణ్ గారు ఇప్పుడు ఆయన రామోజీరావు గారిని మించి స్థాయికి వచ్చేసారు. నిజంగా గోబెల్స్ ప్రచారంలో రామోజీరావు గారిని మించి కిరణ్ గారు టైంలోనే చివరిలో పాడైపోయింది అనుకుంటే అసలు పరాకాష్ట చేస్తున్నారు. ఈనాడు పేపర్ బదులు అసలుకి నాకు తెలిసి ఒకవైపు లోకేష్ గారిది, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని ఈనాడు కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. కాబట్టి ఈనాడు అనేది పత్రికా విలువలకు తిలోదాకాలు ఇవ్వడం నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నట్లే కనపడుతుంది. రైట్. ఎవరు? జయప్రకాష్ గారు, విజయవాడ. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఇప్పుడు సంవత్సరం ఒక గవర్నమెంట్ వస్తే 1 year వరకు ప్రతిపక్షం వెయిట్ చేయాలంటారు.
కానీ 1 year లోనే ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవును. కానీ వైఎస్ఆర్ ఒక్క తిరుపతి వైఎస్ఆర్సీపీ యాక్టివిటీ తప్ప రాష్ట్రంలో ఎక్కడ వైఎస్ఆర్సీపీ యాక్టివిటీనే లేదు. యాక్టివ్గా లేదంటారా? చచ్చిపోయినట్టుంది. నాగార్జున సమాజం చెబుతారు నిజంగానే యాక్టివ్గా లేదా అని చెప్పి. ట్విట్టర్ లో ఎవరికి కావాలండి? స్ట్రీట్ లో వెళ్తే కదా గవర్నమెంట్ కి వేడి తెలుస్తుంది. ఓకే, దే ఆర్ స్లీపింగ్ లిటరల్లీ, లీగల్లీ వీక్, రైట్, మీడియాలో వీక్. కనీసం స్ట్రీట్ లో కూడా హిట్ చేయకపోతే గవర్నమెంట్ ఎట్లా తెలుస్తుంది? ఇంకా పడుకుంటే సరే సరే సార్, సరే మరి మీరు పెద్దగా గమనించట్లేదైనా అయినా పాజిటివ్గా చెప్తున్నానండి. ఈ 11 నెలల పరిపాలన కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దానిలోనూ ఉద్యమించింది. రైతులకి అన్నదాత సుఖీభావ ఎందుకు ఇవ్వట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసాం. కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారని అన్ని దాంట్లో ధర్నాలు చేసాం. విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీఇంబర్స్మెంట్ విషయంలో కలెక్టరేట్లు ముందు వెళ్ళి ప్రతి కలెక్టరేట్లకు తీసుకెళ్ళి మా మీద కేసులు పెట్టించుకొని ముందుకెళ్ళాం. ఒకవైపు తిరుపతి ప్రాంతంలో కానీ లేకపోతే మొన్న జరిగినటువంటి పులివెందుల రైతుకు సంబంధించి 1.2 crores ఇచ్చినా కానీ ఈ మొన్న జరిగినటువంటి ఉత్తరాంధ్రలో సింహాచలం దాంట్లో జరిగినటువంటి ఆ కార్యక్రమాలకు వెళ్ళడం కానీ లేకపోతే వరదల సమయంలో ప్రత్యేకంగా సుమారుగా 2 కోట్ల రూపాయల విలువైన చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయగలిగేటువంటి ప్రతి సమయంలోనూ మేము ఉద్యమ పార్టీగా పుట్టిన వాళ్ళం, ప్రతిపక్షంలో బలమైనటువంటి గొంతుగా వినిపించిన వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 1-2 వాటిల్లో కొంత ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కొంత ప్రయత్నించినా కానీ ఆ చెప్పిన 6 నెలల కాలంలో ఆ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. కాబట్టి తర్వాత వచ్చేదంతా మేము వెయిట్ చేయడం లేదు. యుద్ధం అంటే 80% వెయిటింగ్, 20% ఫైటింగ్. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైటింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల యొక్క వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నారో వాటందరినీ ఖచ్చితంగా అడిగి ప్రభుత్వం పైన ఆడబిడ్డకి సమాధి 18,000 చొప్పున ఇస్తా, ప్రతి నెల 1,500 చొప్పున ఇస్తానని చెప్పినటువంటి స్కీమ్కి మంగళం పాడేసినట్లుగా కనపడతా ఉంది వచ్చిన వార్తలు. వీటన్నింటిని చూస్తే ఇక పురుషోత్తమ రెడ్డి గారు టైం తక్కువ ఉంది కాబట్టి మనం 2 కలిపి నడిపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకటి మన ఈ ఆడబిడ్డ నిధికి మంగళం పాడినట్లేనా? తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టేసినట్లే కదా, నెక్స్ట్ ఇయర్ జూన్లో ఇస్తామంటున్నారు. ఆగస్టు నుంచేమో బస్సుకి ప్రయాణం అంటున్నారు. సో అది ఇస్తారో ఏమో, ఏం చేస్తారో తెలియదు. కానీ ఈ ఆడబిడ్డ నిధిని పూర్తిగా ఎగ్గవేయటం మీద మీ కామెంట్ ఏమిటి? మీరేమనుకుంటున్నారు? అలాగే ఈనాడు వారి దిగజాడు రాతలు ఈ సెకీ ఒప్పందం మీద రాసి 4 గడుచుకుని మళ్ళీ మరుసటి రోజు ఇంకో దాన్ని తప్పించుకోవడం కోసం ఏదో అదాని గుప్తా హయాంలోనే అదాని గుట్టు వీడిందని ఎందుకు ఇంత చెత్త వార్తలు రాసి వాళ్ళు అప్రదిష్ట పాలవుతున్నారు? మీకు వాళ్ళ మీద మీకు జాలి కలగట్లేదా? ఈ రకంగా బట్టలోడ తీసి తిరుగుతున్నారు ఇంత దరిద్రంగా అని మీకేమో అనిపించట్లేదా? ఈ 2 అంశాల మీద మీ కామెంట్ చెప్పండి, తర్వాత నాగార్జున గారు మాట. కొమ్మిడి గారు, బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు సామాజిక మాధ్యమాలను నియంత్రించాలనే పాయింట్ కానీ ఇది వస్తుంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు అనేది లేకపోతే ఇంకా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి దాన్ని నియంత్రించడం అంటే ప్రజాస్వామ్య వ్యతిరేకమైన భావజాలం ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఈనాడు ఇప్పుడు సామాజిక మాధ్యమాలు నియంత్రించాలి, ఈ మీడియాని ఎవరు నియంత్రిస్తారు? ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనీసం మీరు ఒక సామాజిక మాధ్యమం అబద్ధం చెప్తే నా సామాజిక మాధ్యమం ఖండించే వెసులుబాటు ఉంది నాకు. మీరు రాసే రాతలకి ఏడ ఖండించాలి? మేము మళ్ళీ సామాజిక మాధ్యమాలను ఖండించాలి. మీరేం స్పేస్ ఇస్తారా కింద ఖండనిస్తే? ఏరి కదా. కాబట్టి సామాజిక మాధ్యమాలకు ముందు ప్రధాన మీడియాని నియంత్రించేదానికి ఏదైనా చట్టాలు ఉంటే చూడండి, నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అనుకుంటే. ఇది మొదటి అంశం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా రాస్తున్నారు? వాళ్ళు జగన్ గారికి రాజకీయ ప్రత్యర్థిగా మారాలనుకున్నారు, మారిపోయారు. రాజకీయ ప్రత్యర్థి ఏం చేస్తున్నాడో అదే చేస్తున్నారు. కరెక్టే సార్. అటువంటిప్పుడు తెలివిగానే ఉండాలి కదా, మరీ బట్టలు తీసుకుని అసహ్యంగా దొరికిపోకూడదు కదా. ఆ సెకీ ఒప్పందం విషయంలో ఈనాడు వాళ్ళది ఎంత అధ్వానపు రాత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఎట్లా మాట్లాడింది? ఇది అదే మాట్లాడు. రాజకీయ ప్రత్యర్థి అన్న తర్వాత విచక్షణ ఉండదు, లాభాలు నష్టాలే ఉంటాయి. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా మారకూడదు కదా మీడియా. రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు కానీ రాజకీయ ప్రత్యర్థిగా మారేసిన తర్వాత లాభము నష్టం ప్రత్యర్థికి అంతే తప్ప ఇంకా దాంట్లో విచక్షణ ఉండదు. కానీ అది కోల్పోయినారు కాబట్టి ఇంకా రాజకీయ ప్రత్యర్థిని ఎట్లా ఎదుర్కొంటారో వీళ్ళు కూడా అట్నే ఎదుర్కోవాలి. జగన్ గారు ఆల్రెడీ మానసికంగా సిద్ధమే కదా. దుష్ట సత్యస్వం అనే పేరు నేను వాడను, కానీ దాని అర్థం ఏంటంటే వాళ్ళందరూ ఒకే కూటమే నేను నిర్ణయానికి వచ్చాడు. ఆల్రెడీ ఆ పాటలో వాళ్ళు ఉండరు, అది చేయాలి తప్పదు. రెండో అంశం ఆడబిడ్డ నిధికి సంబంధించి ఇంకొక నేను బలంగా నమ్ముతుంది ఏంటంటే, ఇంతకుముందు ప్రస్తావించిన దాంట్లో కూడా మనకున్న బడ్జెట్ పరిమితులకు మించి ఎన్నికల అవసరాల కోసం హామీలు ఇచ్చినారు. నేను అనుకుంటుంది 2 పాయింట్లు. ఒకటేంటంటే మీరు ప్రీవియస్ బడ్జెట్ లో చూడండి 2 పాయింట్లు కనిపిస్తాయి. బహుశా అన్నదాత సుఖీభావ కాదు కానీ ఇంకొక పథకానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఏది బహుశా తల్లికి వందనం అనుకుంటారు. చివరికి ఏమైంది? అమలు చేయాల. కారణం ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ బడ్జెట్ లో 22,000 కోట్ల రూపాయలు అంచనాలు తగ్గిపోయినాయి.
అంచనాకి మించి తగ్గిపోయినాయి. నేను నమ్ముతున్నాను కొమ్మినేని గారు, ఈసారి బడ్జెట్ లో మినిమం 40,000 కోట్లు డెఫిసిట్ వస్తాయి వాళ్ళ అంచనాలకి. కానీ 40,000 కోట్ల రూపాయల పథకాలకి కేటాయించేసినారుగా. కాబట్టి ఈ కేటాయించేసారు, అన్నిటికి ఇస్తామని. లాస్ట్ టైం 5,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించి అమలు చేయలేదు. కారణం ఏంటంటే డబ్బులు లేవు. 20,000 కోట్ల రూపాయలు అంచనాలు అందుకోలేకపోయింది. ఈసారి నేను 40,000 కోట్లు ఉంటుంది అనుకుంటున్నాను, అంచనాలు అందుకోకపోవడం. ఇది జరిగినప్పుడు ఇవన్నీ కేటాయింపులు కూడా జరగవు కదా. మీరు కొత్త పథకం గురించి అడుగుతున్నారు. పాయింట్ ఏంటంటే కేటాయించిన పథకాలే అమలు అవుతాయా అన్నది నా అనుమానం. ఈ బడ్జెట్ కున్న పరిమితులు ఇచ్చా. మీరు ఆడబిడ్డ నిధి అంటే కొత్త పథకం అని. కొత్త పథకం మీన్స్ వారి పథకం పాతదే, కానీ ఈ బడ్జెట్ కి మించి కొత్త ఆలోచన. బడ్జెట్ లో కేటాయించిందే 40,000 కోట్ల రూపాయల డెఫిసిట్ వస్తుంది, అమలు చేయలేనప్పుడు ఆడబిడ్డ నిధి మోసం చేసినట్లే కదా, ఇప్పుడు జనాన్ని మోసం చేసినట్లే అవుతుంది కదా అని జనం అనుకునేంత వరకు నడుస్తుంది. పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అనుకుంటుంది కొమ్మినేని గారు, ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి కొన్ని పథకాలు ప్రజల్ని ఆకట్టుకోవడంతో పాటు జీవితాలు మార్చినాయి. రెండు ఉన్నాయి, ఆకర్షించాయి, జీవితాలను మార్చినాయి. ఒకటి ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, రైతు భరోసా మరియు పెన్షన్స్. ఈ మూడింటిని టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని టచ్ చేయకుండా మార్చడానికి ప్రభుత్వం రాజకీయం కుదరదు. కాబట్టి ఈ మూడు టచ్ అంటున్నాను. ఒకటి అమలు చేస్తున్నారు, మిగతా రెండు కూడా కంప్లీట్ గా అమలు చేయలేదు. అలాంటప్పుడు మీరు ఇంకో కొత్త ఆలోచన ఏదో చెప్పారు కదా, మేము ఆగస్టు 15 మహిళలు ఉచిత బస్సు అన్నారు. నర్మగర్భంగా మొన్న ఒక వ్యాఖ్య చేశారు ముఖ్యమంత్రి గారు. ఈ రైతు భరోసా లాగే తల్లికి వందనం కూడా 3 దఫాలకు ఇస్తే ఎలా ఉంటుందని. అంటే కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ఆర్థిక పరిమితిలో ఉన్నటువంటి రీత్యా. కాబట్టి ఈ అమలు కావడం, ఈ రెండు పథకాలు రైతు భరోసా మరియు తల్లికి వందనం టచ్ చేస్తారు అనుకుంటున్నా ఈ సంవత్సరం. ఫైనల్ గా మిగతా ఏ పథకాన్ని టచ్ కూడా చేయలేరు. ఏదైనా ఎన్నికల ముందు ఏమన్నా నటిస్తే చెప్పలేదు, కానీ మీరు ముందు ప్రజల్ని తయారు చేస్తున్నట్లున్నారు. సాధ్యం కాదంటున్నాను ఫైనాన్షియల్ రీత్యా. కాబట్టి దాని మీద పెద్ద ఆశలు పెట్టి ఈ రెండు కూడా ఎందుకంటే రాజకీయ ప్రయాణం, దీన్ని వదులుకోవడానికి ప్రభుత్వం వల్ల కాదు. ఇంకా బడ్జెట్ అయితే సాధ్యం కాదు. పురుషోత్తం గారు ఏదో 20,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంది అని చెప్తున్నారు సార్. సారీ ఫర్ ద కరెక్షన్, అదేం కాదు. 2025 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఈ సంపద సృష్టి చంద్రబాబు నాయుడు గారు, నేను 3,37,021 కోట్ల రూపాయలు నా రాష్ట్ర బడ్జెట్ నేను ఇంతవరకు సాధిస్తానని చెప్పి ఆయన సాధించింది 2,45,076 కోట్లు. అంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ అంటే 72.72% మాత్రం ఆయన రీచ్ అయ్యాడు. అంటే 91,945 కోట్ల రూపాయలు డెఫిసిట్లో ఉన్నాడు ఆయన. 20,000 కోట్ల రూపాయలు కాదు. పాపం మనం రాష్ట్రం మీద ప్రేమ ఎక్కువైపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఏదో ఒక రంగంలో కొంచెం రాష్ట్రం బాగుపడిద్ది అనేటువంటి అప్రోచ్ ఉండొచ్చే కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనపట్ల. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 91.97% అప్రోచ్ అయ్యాం. ఇది మార్చి టైంలో తీసుకున్నటువంటి ఈ బడ్జెట్ కాబట్టి కాస్త మార్చుకుంటే ఏదన్నా ఒక 10,000 కోట్లు అటు ఇటుగా ఏదో వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి మహిళలకి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలోనే 58,083 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఓన్లీ లేడీస్కి. అది దీపం పథకం 4,120 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టింది ఇప్పుడు దాకా 895 కోట్ల రూపాయలే. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్తే ఒకటే సిలిండర్ ఇచ్చారు. నాకు తెలిసి 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి అని చెప్పాడు, మరి 5 ఏళ్ళకి ఇస్తాడో ఆ 3 సిలిండర్లు తెలియట్లా. దాంతోపాటు ఆడబిడ్డ నిధికి సంబంధించి 37,313 కోట్ల రూపాయలు రావాలి పర్యానము. అంటే 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి కనపడింది. కాబట్టి తరువాత ఫ్రీ బస్ ట్రావెల్, మరి ఈరోజు ఈనాడులో ఏదో తక్కువ రాశారు కాబట్టి మాకున్నటువంటి సమాచారం ప్రకారం 3,183 కోట్ల రూపాయలని ఈనాడు రాసింది. కానీ మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెలలో 40 లక్షల మంది ప్రదర్శిస్తారు. యావరేజ్గా 40 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణాలు జరుగుతున్నాయి. దాంట్లో 50% మహిళలు అనుకుంటే 20 లక్షల మంది. సో ఈ మహిళల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం 350 కోట్ల రూపాయలు పర్ మంత్. ఏది ఆర్టీసీకి అంటే 12 నెలలకు చూస్తే 4,200 కోట్ల రూపాయలు. 4,200 కోట్ల రూపాయలు మినిమం అవసరం, 3,180 కోట్ల రూపాయలు కాదు. దీంతోపాటు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఏం జరిగిందంటే మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన తర్వాత 13% పెరిగారు. అంటే 63%
అవుతారు. 50% కాస్త 63% అంటే 4,200 కోట్ల రూపాయల్లో ఒక 10% అదనంగా వేసుకున్నా ఇంకొక తేడా ఉంది. తెలంగాణలో అయితే హైదరాబాద్ చుట్టూరే ఉంటాయి కాబట్టి 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్ల పరిధిలోనే ప్రయాణాలు ఉంటాయి. వేరే అది ఆంధ్రప్రదేశ్లో 600 కిలోమీటర్లు ఉంటుంది. అనంతపురం ఉత్తరం శ్రీకాకుళం వెళ్ళాలంటే 500-600 కిలోమీటర్లు సరే వెళ్ళాలి. ఏది జరుపుకున్నా కానీ సుమారుగా 5,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అయితే ఇక్కడ మహిళల్ని మభ్యపెట్టేటువంటి పంచాయతీ ఒకటి జరుగుతుంది సార్. ఇది రాష్ట్ర ప్రజలు మహిళలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఎన్నికల టైంలో ఏం రాశారంటే, ముఖ్యంగా జనసేన వాళ్ళ ఒక యాడ్లో ఏం చేశారంటే, ఒక లేడీ అన్ని పుణ్యక్షేత్రాలు రాసుకుంటా ఉండి, ఈ పుణ్యక్షేత్రాలందరికీ మనం వెళ్ళాలని నేను మొక్కున్నానండి, మనం వెళ్ళి గ్లాసు గుర్తుకో లేకపోతే బీజేపీ గుర్తుకో లేకపోతే సైకిల్ గుర్తుకో ఓటేస్తే మనం ఈ అన్ని పర్యటనలకు వెళ్ళొచ్చు అని చెప్తారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు దండం పెడతారు, బాగానే ఉంది. ఇప్పుడు ఒక పెద్ద ఆశ్చర్యకరమైన సమస్య ఏంటంటే, జిల్లాల్లోనే ఉచిత ప్రయాణం అంటున్నారు. మొన్న అన్నారు, మరి ఇప్పుడు అన్నారు. మరి ఏం జరుగుతుంది అంటే, సత్తెనపల్లి నుంచి గుంటూరు వస్తే నీకు ఉచిత ప్రయాణం ఉండదు. అది పల్నాడు జిల్లా, ఇది గుంటూరు జిల్లా అవుతుంది. రైట్. మళ్ళీ తాడేపల్లి నుంచి విజయవాడ వెళ్తే కూడా కుదరదు. ఉండదు. కాబట్టి చూడాలి, విశాఖపట్నం ఒక్కొక్కరికి 1,500 ఇస్తా అన్నారు. వాళ్ళందరికీ పాపం ఆశ నెరవేరినట్లు. సార్ ఇదిగోండి సార్, సుమారుగా 58,083 కోట్ల రూపాయలకు సంబంధించింది. దీంతో పాటు ఇంకోటి చెప్తానండి సార్, ఇది నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేతురా 8,951 కోట్లు తీసేసి చెప్తున్నా. అవి రాలా మీకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల. ఈనాడు బదులు మహానాడు అని పెట్టుకుంటే సరిపోయింది సార్, ఎందుకంటే పేరు మార్చేసేస్తే సరిపోతుంది. కాబట్టి కనీసం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే ఏదైనా సమాచారం వస్తే దాన్ని క్రాస్ చెక్ చేసుకొని రాసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈనాడు మరీ ఇంత అధ్వానంగా దిగజారుతుందని బహుశా మీలాంటి జర్నలిస్టులు అనుకోలేదుకుంటా. జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మేము ఎప్పుడు ఈనాడు గురించి అట్లా అనుకోలేదు. కాబట్టి మహానాడు అనో లేకపోతే తెలుగునాడు అనో లేకపోతే తెలుగుదేశం అనో ఏదో ఒకటి పేరు మార్చుకొని పెట్టుకొని పాంప్లెట్ గా ఉంటే మాత్రం కొంచెం కిరణ్ గారికి మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎల్లో జర్నలిజానికి ఈనాడు మారటం చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యానికి, అసలు పత్రికా విలువలకి మొత్తాన్ని గంగలో కలిపేసి వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు తప్ప ఇంకోటి చూస్తున్నట్టుగా అనిపించడం లేదు. రోజుకి చెత్త చెదారం అంతా పోగు చేసుకొచ్చి ఈ జగన్ గారి మీద ద్వేషం ఉంటే ఉండొచ్చు, నువ్వెందుకు బట్టలు తీసుకు తిరిగి జనంలో అప్రదేశ్ పాలవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, అలాగే నాగార్జున యాదవ్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.